ఈ సంతాన ఉత్పత్తి సంతానానికి సంబంధించిన సాఫల్య కేంద్రాలు ఇవన్నీ తెలుసు కదా. అదే టెస్ట్ బేబీకి సంబంధించి మీరు ఒక వరంగల్ జిల్లానో లేకపోతే కరీంనగరో నిజామాబాదో హైదరాబాదో అని మీరు అనుకుంటున్నారు. కానీ ఈ క్లాక్ టవర్ ఉంటుంది మీకు తెలుసు కదా, హైదరాబాద్ దగ్గర సికింద్రాబాద్ బస్ స్టాండ్ ఉంటుంది, రైల్వే స్టేషన్ ఉంటుంది, కొన్ని మెట్రో పిల్లర్స్ ఉంటాయి. కేవలం ఒక బిర్యానీ ప్యాకెట్ ఆశ చూపి వాళ్ళ వీర్యంతో ఒక బిడ్డ ఉత్పత్తి జరుగుతుంది. ఇది వీళ్ళకి ఇచ్చేది. హాస్పిటల్ యాజమాన్యం ఆ వీర్యాన్ని 3000 నుంచి 4000 వరకు. దాంతోపాటు ఈ వ్యవస్థ గుట్టుచప్పుడు కాకుండా విస్తరించింది. ఇప్పుడు ఇక్కడ ఇచ్చేటైనకు అక్కడ తీసుకునేటోళ్ళు మంచిగానే ఉంటారు. అక్కడ హెల్త్ విషయంలో కానీ ఇతరత్ర ఏం చూస్తున్నారో చూడట్లో తెలియదు. ఇది పెద్ద మాఫియా. ఇలాగే రాష్ట్రంలో చాలా రకాల మాఫియాలు జరుగుతున్నాయి. కాబట్టి నేనేమంటున్నానంటే అన్ని మాఫియాలను అరికట్టాల్సిన బాధ్యత ఎవరిది ఉంటుందంటే సామాన్యమైన పౌరుడి మీద కూడా ఉంటుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇక్కడ జరిగే ఎపిసోడ్ అది. సో ఇక్కడ జరుగుతున్న విషయానికి సంబంధించి నేను చెప్పే విషయం ఏంటంటే దీని మీద ప్రభుత్వాలు చాలా సీరియస్గా ఉండాలి, చాలా సీరియస్ యాక్షన్లో ఉండాలి. ఎందుకంటే బిర్యానీ పొట్లాలకు రాజకీయ నాయకుల ఓట్ల కోసం ఎప్పుడైతే పంచుతారో గట్లనే ఈరోజు ఒక వ్యక్తి యొక్క జన్మకు సంబంధించిన విషయంలో కూడా డబ్బు కోసం గలీజ్ దందాకు దిగుతున్నాయి. దయచేసి నేను చెప్పేది ఏంటంటే మళ్ళీ ఇంకొకటి, డాక్టర్ల వృత్తిలో కూడా నీచ డాక్టర్లు ఉన్నారు, మంచి డాక్టర్లు ఉన్నారు. మంచి హాస్పిటల్ ఉన్నాయి, దొంగ హాస్పిటల్ ఉన్నాయి. కిడ్నీ రాకెట్లు ఉన్నాయి, అన్ని రాకెట్లు ఉన్నాయి. నేను చెప్తున్నా కదా, ప్రతి విషయానికి కూడా డాక్టర్లకు సంబంధించిన విషయంలో అన్ని విషయాలలో కూడా దయచేసి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రభుత్వం కఠిన నియమ నిబంధనలు తేవడంతో పాటు ప్రభుత్వం మంచిగానే ఉన్నది భయ్. నేను అల్టిమేట్గా చెప్తున్నా కదా, అధికారులు అనేటోళ్ళు కొంతమంది సోమరిపోతుల వల్ల ఇలాంటివి అనేది బయటికి రా. వాళ్ళు రెగ్యులర్గా ఏం చేయాలి? తనిఖీలు చేయాలి. దాంతోపాటు ఎక్కడెక్కడ ఎంతెంత ఉన్నది నిజంగా వాళ్ళ గుండె మీద ప్రమాణం చేసుకోర్రి, వాళ్ళ ఇళ్ళ మీద వాళ్ళ మీద ప్రమాణం చేయరి. ఈ కొంతమంది సన్నాసులు చేయబట్టి ప్రభుత్వం అబాస్పాలు అవ్వడంతో పాటు వ్యవస్థ అనేది గలీజ్గా తయారవడానికి కారణం ఈ అధికారులే. నేను లంచాలు తీసుకోకుండా ఒక్కరన్నా మీకు ఒకరోజు పేపర్లో వార్తలే కొంటుంటుందా? పలానా కాడ ఏసీబీ రైడ్ దాంట్లో చిక్కిన ఏఈలు డీఈలు అదోటి అదోటి రోజు చూస్తున్నాం కదా. ఇదే జరుగుతున్నది ఈ తెలంగాణ. నేనేమంటున్నానంటే అధికారి అనే వ్యక్తి కనుక పూర్తి స్థాయిలో గనక ఆయన ఖచ్చితంగా పనిచేస్తే ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా అధికారి అనే వ్యక్తి నీతి నియమ నిబంధనలతోనే ఆయన ఎప్పుడైతే ఆ ఉద్యోగంలో జాయిన్ అవుతాడో అప్పుడు ఎట్లుంటాడో గట్టనే ఉంటే బాగానే ఉండు. కానీ ఈ రోజులలో అంతా పైసమే పరమాత్మలా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే యువతను కానీ ఇక్కడ ఉండే ప్రజల్ని కానీ నేను చెప్పేది ఒకటే, ఇక్కడ మీ అందరికీ తెలుసు కదా వైఆర్ టీవీ, ఇగో దీన్ని గిట్లా పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకోరు. ఎందుకు చేసుకోరు అంటే వాస్తవాల ప్రతి దృశ్యం మాత్రమే చెప్తా. అందరి లెక్క ఇక్కడ